ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అన్నమాచార్యుల సంకీర్తనలకు విస్తృత వ్యాప్తి, పటిష్ట కార్యాచరణకు కమిటీ నియామకం. సమీక్షా సమావేశంలో టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడి. జూన్ నెల తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాల ఆన్లైన్ కోటా విడుదల. నేటి నుండి 24వ తేదీ వరకు విడతల వారీగా బుక్ చేసుకునే అవకాశం. శ్రీకాళహస్తిలో శాస్త్రోక్తంగా గణపతి హోమం, వాయులింగేశ్వరుని సన్నిధిలో సంకష్టహర చతుర్థి ఉత్సవం. తిరుపతి కోదండ రామాలయంలో ఈ నెల 27 నుండి బ్రహ్మోత్సవాలు. ఉత్సవాల గోడపత్రికను ఆవిష్కరించిన టీటీడీ ఈవో. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా స్వాతి నక్షత్ర వేడుకలు. యాదాద్రిలో గిరి ప్రదక్షిణ, పలు ఆలయాలలో అభిషేకాలు. పదకవిత పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల వారి సంకీర్తనలను జనబాహుళ్యంలోకి వ్యాపింపచేయడానికి పటిష్ట కార్యాచరణతో ముందుకు వెళ్లాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలియజేశారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో మంగళవారం ఈవో శ్యామలరావు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో సమావేశమై వారితో పలు అంశాలపై చర్చించి అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ మాట్లాడుతూ ప్రస్తుతం 14,932 అన్నమయ్య సంకీర్తనలు లభించాయని, వీటిలో 4,750 సంకీర్తనలు శ్రీవెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్టు ద్వారా స్వరపరచడం జరిగిందని, 4,610 సంకీర్తనలు టీటీడీ వెబ్సైట్లో పొందుపరచడం జరిగిందని వెల్లడించారు. ఈ సందర్భంగా ఈవో కళాకారులతో మాట్లాడుతూ అన్నమయ్య సంకీర్తన అన్నింటినీ స్వరపరిచి విశ్వవ్యాప్తం చేయడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పలువురు కళాకారులు మాట్లాడుతూ తమ అభిప్రాయాలను ఈవోకు వెల్లడిస్తూ పలు సూచనలు, సలహాలు అందజేశారు. అనంతరం ఈవో మాట్లాడుతూ అన్నమయ్య సంకీర్తనలను గ్రామ గ్రామాన విస్తరింపజేయడానికి టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి డాక్టర్ టి రవి అధ్యక్షతన ఓ కమిటీని నియమిస్తున్నట్టు వెల్లడించారు. 2025వ సంవత్సరం జూన్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి ఆన్లైన్ కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. ఈ నెల 18వ తేదీ నుండి 24వ తేదీ వరకు విడతల వారీగా భక్తులకు ఆన్లైన్లో ఈ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఆ వివరాలు శ్రీవారి భక్తుల కోసం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామివారిని ఎప్పుడెప్పుడు క్షణకాల దర్శనం చేసుకుందామా అని భక్తులు ఎంతో ఆసక్తిని ప్రదర్శిస్తారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన విధి విధానాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో 2025వ సంవత్సరంకు సంబంధించి జూన్ నెల ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, శ్రీవారి సేవల కోటాను టీటీడీ విడుదల చేసింది. ఇందులో భాగంగా మార్చి నెల 18వ తేదీ నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా ఆర్జిత సేవల కోసం తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్లు పొందిన వారు మార్చి 20వ తేదీ నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోగా నగదు చెల్లించి ఆర్జిత సేవ టికెట్లను పొందవచ్చు. మార్చి 21వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవల ఆర్జిత సేవ టికెట్ల కోటాను విడుదల చేస్తారు. అలాగే జూన్ 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు జరిగే శ్రీవారి జ్యేష్ఠాభిషేక ఉత్సవంలో పాల్గొనేందుకు మార్చి 21వ తేదీ ఈ టికెట్లను ఉదయం 11 గంటలకు భక్తులకు అందుబాటులో ఉంచుతారు.
మార్చి 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ వర్చువల్ సేవలు, వాటి దర్శనాల స్లాట్లకు సంబంధించిన కోటాను విడుదల చేస్తారు. మార్చి 22వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టికెట్ల కోట అందుబాటులో ఉంటుంది. మార్చి 22వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం, వసతికి సంబంధించిన కోట అందుబాటులో ఉంటాయి. ఇక మార్చి 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి ఉచిత దర్శనం టికెట్ల కోట ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. మార్చి 24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోట విడుదల చేస్తారు. అదేవిధంగా మార్చి 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల తిరుపతికి సంబంధించిన వసతి గదుల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ ttddevastanams.ap.gov.in ను సంప్రదించి ఆన్లైన్లో టికెట్లు పొంది శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. సకల జనులు సుఖశాంతులతో విలసిల్లాలని కోరుతూ వాయులింగేశ్వరుని సన్నిధిలో గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. పంచభూతలింగ క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా అనుగ్రహిస్తున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో సంకష్టహర చతుర్థిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలోని కన్యమూల గణనాథుని చెంత అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహవాచనం, కలశ పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం హోమగుండాన్ని ఏర్పాటు చేసి అగ్ని ప్రతిష్ఠ జరిపి గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తిరుపతిలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విలసిల్లుతున్న శ్రీ కోదండరామస్వామివారి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాల గోడపత్రికను టీటీడీ ఈవో జె శ్యామలరావు ఆవిష్కరించారు. టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్లో మంగళవారం సాయంత్రం ఈ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ముందుగా ఆలయ అర్చకులు నందకుమార్ దీక్షితుల ఆధ్వర్యంలో ఈవోకు ఘనంగా వేదాశీర్వచనం పలికి గజమాలతో సత్కరించారు. అనంతరం ఈవో శ్యామలరావు బ్రహ్మోత్సవాల గోడపత్రికను ఆవిష్కరించారు. మార్చి 27వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు, ఏప్రిల్ 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు శ్రీరామనవమి ఉత్సవాలు, 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు తెప్పోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవో నాగరత్న, ఇతర అధికారులు పాల్గొన్నారు. టీటీడీకి చెందిన శ్రీ వెంకటేశ్వర అన్నదానం ట్రస్ట్, ప్రాణదానం ట్రస్ట్, విద్యాదానం విభాగాలకు మంగళవారం 1,23,00,000 విరాళంగా అందింది. కర్ణాటక రాష్ట్రం బళ్ళారికి చెందిన శ్రీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు ఈ మేరకు డీడీలను తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. అలాగే తిరుపతికి చెందిన కేఎస్పీ టాకీస్ చైర్మన్ కేతన్ శివప్రీతం టీటీడీ శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ కు మంగళవారం 10 లక్షల రూపాయలను విరాళంగా అందించారు. ఈ మేరకు విరాళాల డీడీని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి తిరుమలలోని ఆయన క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. శ్రీ మహావిష్ణువు దశావతారాలలో విశేషమైన నృసింహావతారంలో స్వామివారు కొలువుదీరిన ప్రసిద్ధ యాదాద్రి పుణ్యక్షేత్రంలో గిరి ప్రదక్షిణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారి జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకుని ప్రతి నెల గిరి ప్రదక్షిణోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గిరి ప్రదక్షిణ జరిగింది. వందలాది మంది భక్తులు జై నారసింహ స్మరణలు చేస్తూ 2.5 కిలోమీటర్ల మేర సాగిన గిరి ప్రదక్షిణలో పాల్గొని నారసింహుని కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. ఆగ్రహానుగ్రహాలకు ప్రతీకగా నిలిచే శ్రీ లక్ష్మీ నృసింహుడు సుగంధ ద్రవ్యాల్లో పరిమళ భరితంగా శోభిల్లారు. కడప నగరం మోషంపేటలోని అహోబిల మఠంలో స్వాతి నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అర్చకులు తొలుత ఆలయ ఆవరణంలో కలశ ప్రతిష్ఠ, పుణ్యాహవాచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. తరువాత అగ్ని ప్రతిష్ఠ చేసి సుదర్శన నృసింహ హోమం, ధన్వంతరి హోమం, హైగ్రీవ హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం గర్భాలయంలో శ్రీ
శ్రీ లక్ష్మీ నృసింహుని మూలమూర్తికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, గంధం తదితర ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పుష్పాలతో స్వామివారికి అలంకరణ చేసి అష్టోత్తర శతనామావళి జరిపి మహామంగళహారతులు సమర్పించారు. తిరుపతిలోని శ్రీ త్యాగరాజ మండపంలో మంగళవారం సాయంత్రం శ్రీ తాళపాక అన్నమయ్య సంకీర్తన సమర్పణ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. తిరుపతిలోని శ్రీ త్యాగరాజస్వామి కల్చరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రోధినామ సంవత్సరంలో అన్నమయ్యకు శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షాత్కరించిన సందర్భంగా శ్రీ తాళపాక అన్నమయ్య సంకీర్తన సమర్పణోత్సవాన్ని ఈ నెల 18వ తేదీ నుండి 22వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ముందుగా శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపక విద్యార్థుల బృందం ఆధ్వర్యంలో నాదస్వర కచేరీ మంగళకరంగా సాగింది. అనంతరం టీటీడీ పాలక మండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి, టీటీడీ ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ తిరుమలేసుని కీర్తిస్తూ తాళపాక అన్నమయ్య 32,000 సంకీర్తనలను రచించి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారని, ఆయన అందించిన సాహిత్యాన్ని జనబాహుళ్యంలోకి విస్తృతంగా తీసుకుపోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇది డిజిటల్ యుగం. ఈ డిజిటల్ యుగం అంటే మొత్తం మారిపోయింది. ఇప్పుడు మొత్తం అంతా ఎక్కడ చూసినా సరే ఇప్పుడున్నటువంటి ఈ డిజిటల్ యుగంలో పాత జ్ఞాపకాలు కానీ పాత గుర్తులు కానీ మర్చిపోతున్నటువంటి ఈ రోజుల్లో మన పూర్వీకులు మనకిచ్చినటువంటి వారసత్వ సంపద, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన సంస్కృతి మన సాంప్రదాయాల్ని ముందుకు తీసుకుపోవాలంటే దానికి కళా పోషకులు కావాలి. మనం గతంలో రాజులు, చక్రవర్తులు కళల్ని, కళాకారుల్ని ప్రోత్సహించేవారు. కళలు బాగుండాలి అని చెప్పి ఒక మంచి సంకల్పంతో ఇలాంటి ఒక క్షేత్రాన్ని స్థాపించి దాదాపు ఈ వయసులో కూడా చిన్నపిల్లల్లా ఈ కళల కోసం నిరంతరం కష్టపడుతున్నటువంటి పెద్దలందరికీ మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఎందుకంటే నాకు తెలుసు ఒక కార్యక్రమం చేయాలంటే దాని వెనకాల ఉన్నటువంటి కష్టం, దాని వెనకాల నుండి ఆర్థిక భారం. ఇంతకుముందు మోహన్ అన్న మాట్లాడుతూ చెప్పారు, ఇంత మంచి కల్చర్ ఆడిటోరియాన్ని నిర్మించేటప్పుడు ఎవరో దాత ఇస్తానని కోవిడ్ కారణంగా ఆ రోజు కుదరలేదన్నారు. రాబో రోజుల్లో మీ సంకల్పం ఖచ్చితంగా మంచి సంకల్పంతో మొదలుపెట్టినటువంటి ఈ ఆడిటోరియం మీరు అనుకున్నట్టే పూర్తవుతుందని చెప్పి నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ, నేను కూడా స్వామివారి సేవలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సేవలో ఉన్నందుకు నేను మొన్ననే మోహన్ వచ్చినప్పుడు చెప్పడం జరిగింది, తిరుపతిని ఒక కల్చర్ హబ్గా తయారు చేయాలి. ఇక్కడ ఏదైనా కార్యక్రమాలు చేసుకోవాలంటే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కళాకారులు వచ్చినప్పుడు వారికి అకామిడేషన్ కానీ, వారికి హాల్ కానీ, ఈ వసతి కానీ ఇవన్నీ ఇబ్బంది పడుతుంటే నేను మొన్న టీటీడీ ఈఓకి చెప్పడం జరిగింది, ఒక అన్నమయ్య అకాడమీని తిరుపతిలో మనం కానీ స్టార్ట్ చేయగలిగితే ఒకే అంబ్రెల్లా కింద ఒక ఆడిటోరియం, మినీ ఆడిటోరియం, ఇప్పుడు మహతి ఉంది కానీ దాదాపు 2000 కెపాసిటీ, కానీ ఒక 500 కెపాసిటీతో ఒక ఆడిటోరియం చేసి అక్కడ వచ్చినటువంటి కళాకారులకు కూడా అక్కడే అకామిడేషన్ ఉండే విధంగా ఒక అకాడమీ నిర్మించాలని చెప్పి నేను ప్రతిపాదించడం జరిగింది. మొదటగా వారు సానుకూలంగా స్పందించారు. స్థలం కూడా చూస్తున్నాం. తొందరలోనే మొత్తం నాకు తెలిసి ఒక 2-3 నెలల్లో ఆ అకాడమీ కూడా శంకుస్థాపన చేయగలని చెప్పి నమ్మకం ఉంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అన్నమయ్య గారు ఈరోజు మనం ఎందుకు ఇంతమంది కలిసామో దానికి మూల పురుషులు అన్నమయ్య గారు. దాదాపు 20,000 సంకీర్తనలు, ఆషామాషే కాదు, ఒక మనిషి జీవితంలో 20,000 సంకీర్తనలు తీసుకురావడం అంటే స్వామే, వెంకటేశ్వర స్వామే వారి దగ్గర పలికించారని చెప్పి నేను భావిస్తున్నా. సాక్షాత్తు స్వామినే కదిలించినటువంటి అనేక కీర్తనలు మన అన్నమయ్య గారు కీర్తించడం జరిగింది. అలాంటి వారిని స్మరించుకుంటూ ఈరోజు మనందరూ ఇక్కడ కలవడం జరిగింది. పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకుంటే అన్నమయ్యకు నివాళులు ఇచ్చేది కాదు. ఇలాంటి కార్యక్రమాలు పెట్టి వారిని గుర్తుపెట్టుకోవడమే మనం వారికి నిజంగా అర్పించే నివాళులుగా నేను భావిస్తున్నా మిత్రులారా. అనంతరం కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో తిరుపతి సమీపంలోని తొండవాడ సంప్రదాయ పాఠశాల విద్యార్థులు అన్నమయ్య సంకీర్తనలను భక్తి భావంతో రాగయుక్తంగా ఆలపించారు.
ప్రసిద్ధ వైష్ణవ పుణ్యక్షేత్రం అహోబిలం ఉత్సవ సొబగులతో ప్రకాశించింది. ఆలయంలో ఎంతో వైభవంగా నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియడంతో శ్రీ ప్రహ్లాద వరదస్వామి వారికి తెప్పోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. తెప్పోత్సవాల్లో రెండో రోజున అర్చకులు దిగువ అహోబిలం స్వామివారి ఆలయంలోని మండపంలో ప్రత్యేకంగా స్నానపీఠం ఏర్పాటు చేశారు. అమృతవల్లి సమేత ప్రహ్లాద వరదస్వామి వారిని వెంచేపు చేసి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలతో పలు రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం ఉత్సవమూర్తులను బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పాలతో సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువదీర్చి పూజలు నిర్వహించారు. ఆపై ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకువచ్చి రంగురంగుల విద్యుత్ దీపాలు, పుష్పాలతో చూడచక్కగా తీర్చిదిద్దిన తెప్పలపై స్వామి అమ్మవార్లను వేంచేపు చేశారు. భక్తులు జై నారసింహ స్మరణలు చేస్తుండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ ప్రహ్లాద వరదస్వామి అమృతవల్లి అమ్మవారితో కూడి జల విహారం చేస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతిలోని సప్తగిరి నగర్లోని శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో సంకష్టహర చతుర్థి వేడుకలను మంగళవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. గంగమ్మ తల్లి సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ వినాయక స్వామి వారికి అర్చకులు సంకష్టహర చతుర్థి సందర్భంగా అభిషేకాన్ని కమనీయంగా జరిపారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ ద్రవ్యాలతో గణనాథునికి అభిషేకం చేశారు. ఆపై స్వామివారికి చూడచక్కటి అలంకరణలతో నైవేద్యం, హారతులు అందజేశారు. భక్తులు జై గణేశ స్మరణలు చేస్తూ గణనాథుని సేవించారు. శరణు శరణు ఓ గణాధిపా, కరుణ చూడు మము గణాధిపా. శరణు శరణు ఓ గణాధిపా, కరుణ చూడు మము గణాధిపా. అఖిల విద్యలకు ఆది దేవుడవు, నిఖిల జగములకు అధినాయకుడవు. తెలంగాణలో ప్రసిద్ధ శైవక్షేత్రంగా భాసిల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయం భక్తుల దైవనామ స్మరణలతో మార్మోగింది. ప్రతి నెల ఎంతో విశేషంగా నిర్వహించే శివపార్వతుల కళ్యాణోత్సవం అనంతరం పెద్ద వాహన సేవను జరపడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో అర్చకులు సర్వాంగ శోభితంగా అలంకరించిన శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని మయూర వాహనంపై, శ్రీ అనంత పద్మనాభ స్వామివారిని మరో వాహనంపై, అలాగే శ్రీ సీతారామచంద్ర స్వామివారిని వేరొక వాహనంపై ఆసీనులను చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేళతాళాలు, భాజా భజంత్రీల నడుమ పెద్ద వాహన సేవ భక్తిరసభరితంగా జరిగింది.
శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండల కేంద్రంలో కొలువైన వరప్రసాద వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఆలయ 27వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అర్చకులు స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ముచ్చటైన కళ్యాణ వేదికను ఏర్పాటు చేసి పుష్పాలు, ఆభరణాలతో సుందరంగా అలంకరించి శ్రీదేవి, భూదేవి సమేత వరప్రసాద వెంకటేశ్వరుని ఉత్సవాలను వేంచేపు చేశారు. పలు వైదిక క్రతువులను పూర్తి చేసిన తరువాత వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణోత్సవాన్ని విశేషంగా నిర్వహించారు. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. వరంగల్ నగరం గోపాలపురంలో కొలువైన శ్రీ మహాగణపతి ఆలయంలో అభిషేకం జరిగింది. సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో స్వామివారి మూలమూర్తికి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. తరువాత స్వామివారికి వర్ణశోభిత పుష్పాలతో అలంకరణ చేసి నైవేద్యం, కర్పూర హారతులు సమర్పించారు. ఇక వరంగల్లోని గోవిందాద్రి దిగువ భాగంలో నెలవైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో ఆకుపూజలు జరిగాయి. ఫాల్గుణ మాసం మంగళవారం సందర్భంగా అర్చకులు స్వామివారికి అభిషేక ఆరాధనలు జరిపారు. తరువాత రామబంటు శ్రీ ఆంజనేయుడికి ప్రీతికరమైన చందన పూజ, ఆకుపూజలు నిర్వహించారు. భక్తులు ఆంజనేయ సుతిని ఆకుపూజలలో దర్శించుకుని గ్రహదోష నివారణార్థం నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో డోలోత్సవం, తెప్పోత్సవాలు కన్నుల పండుగ నిర్వహించారు. ఆలయంలో ఎంతో వేడుకగా జరుగుతున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అర్చకులు స్వామి అమ్మవార్లను సకల శోభితంగా అలంకరించి ప్రాంగణంలో డోలోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం ఉత్సవాలను సమీపంలోని పుష్కరిణి చెంతకు తీసుకువచ్చి హంసవాహన తెప్పపై కొలువదీర్చి పూజలు జరిపారు. ఆపై భాజా భజంత్రీల నడుమ లక్ష్మీ నృసింహుని తెప్పోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు జై నారసింహ స్మరణలు చేస్తూ తెప్పోత్సవంలో స్వామివారిని దర్శించుకున్నారు. నవనారసింహ క్షేత్రాల్లో ఒకటిగా భాసిల్లుతున్న ఖాద్రి లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో గిరి ప్రదక్షిణోత్సవం జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకుని అర్చకులు స్వామి అమ్మవార్లను పుష్పశోభితంగా అలంకరించి తిరుచిపై కొలువదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు నృసింహుని నామస్మరణలు చేస్తూ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో మద్ది చెట్టు తొర్రలో స్వయంభూగా వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. ఫాల్గుణ మాసం మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు ఆలయంలోని మండపంలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై మద్ది ఆంజనేయుని ఉత్సవమూర్తిని వేంచేపు చేశారు. పలు రకాల పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేసి హారతులు సమర్పించారు. ఇక ఉమ్మడి బుచ్చమ్మ కథ జిల్లా ఏలూరు పవర్పేటలోని వాసుదేవాలయంలో శ్రీ సుదర్శన జ్వాలా నృసింహుడికి అభిషేకం నిర్వహించారు. ఫాల్గుణ మాసం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీ జ్వాలా నృసింహుడికి విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత పుష్పమాలలు, తులసి హారాలతో స్వామివారికి అలంకరణ చేసి అష్టోత్తర శతనామావళి జరిపి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. సింహపురి వాసుల ఆరాధ్య దైవం తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారి దేవాలయంలో స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది.
విశేషంగా జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాలలో చివరి రోజున స్వామి అమ్మవార్లకు స్నాపనాభిషేకం జరిపారు. ఆలయంలోని మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేసి పలు రకాల ఫలరసాలు, విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం జరిపి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. శ్రీ రంగనాథుని సుగంధ ద్రవ్యాల్లో సేవించి సింహపురి వాసులు తన్మయులయ్యారు. ఇక శ్రీ రంగనాథ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజున స్వామివారి అశ్వవాహన సేవ జరిగింది. సర్వాలంకార శోభితంగా అలంకరించిన శ్రీ రంగనాథ స్వామివారిని అర్చకులు అశ్వవాహనంపై ఆసీనులను చేశారు. విశేష అర్చనలు నిర్వహించిన అనంతరం భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ అశ్వవాహన సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము, అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము, చల్లగా అనుగ్రహించు సర్వోన్నత రూపము. అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము, చల్లగా అనుగ్రహించు సర్వోన్నత రూపము. అల్లదివో శ్రీ అలగనాథ స్వామివారు చంద్రప్రభ వాహనంపై కనుల పండుగ కటాక్షించారు. తిరుపతి జిల్లా గూడూరులోని శ్రీ అలగనాథ స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అర్చకులు స్వామివారికి స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పాలతో సుందరంగా అలంకరించి చంద్రప్రభ వాహనంపై కొలువుదీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో చంద్రప్రభ వాహన సేవ వేడుకగా జరిగింది. విశాఖ మహానగరంలో కొలువైన శ్రీ భావన ఋషీశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. పాల్గొన మాసోత్సవాల్లో భాగంగా గర్భాలయంలోని స్వామివారి శివలింగానికి అర్చకులు తొలుత పవిత్ర జలాలతో, తరువాత పలు రకాల ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. తరువాత పుష్పమాలలతో చూడచక్కగా అలంకరణ చేసిన శ్రీ భావన ఋషీశ్వరునికి అర్చకులు నివేదన, నీరాజనాలు సమర్పించారు. కడప జిల్లా బద్వేలు మండలం అనంతరాజపురం లక్ష్మీపాలెంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన శ్రీనివాసుని కళ్యాణాన్ని భక్తులు తన్మయులై వీక్షించారు. ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించిన అర్చకులు చూడచక్కటి వేదికపై కొలువదీర్చి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధరణ, మాంగళ్య పూజలు నిర్వహించారు. అనంతరం వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణోత్సవం విశేషంగా జరిగింది. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ స్వామివారి కళ్యాణాన్ని వీక్షించారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు.
నగరంలో నెలవైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో అభిషేకం వేడుకగా జరిగింది. సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో స్వామివారికి ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. తరువాత పుష్పమాలలు, ఆభరణాలతో బొజ్జ గణపయ్యకు చూడచక్కటి అలంకరణ చేసి నైవేద్యం, నీరాజనాలు అందజేశారు. అనంతరం చిత్తూరు నగరంలో కొలువైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. సంకష్టహర చతుర్థి శుభవేళ అర్చకులు పార్వతీనందనుడికి శుద్ధ జలాలు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, విభూది తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. ఆపై వర్ణశోభిత పుష్పాలతో అలంకరించి గణనాథునికి గరిక పూజలు చేశారు. కుడుములు, మధుర పదార్థాలను భొజ్జ గణపయ్యకు నైవేద్యంగా సమర్పించి కర్పూర హారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.